వెల్కమ్ బ్యాక్ టు అదర్ వీడియో. సో ఈ రోజు అయితే మీతో ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలి. అదే మన ఛానల్లోకి ఒక కొత్త గ్యాడ్జెట్ అయితే వచ్చింది. సో మెయిన్గా చూసుకుంటే మీకు ఒక మంచి క్వాలిటీ కంటెంట్ అందించాలి అండ్ వీడియో క్వాలిటీ పెంచాలి అండ్ అంతేకాకుండా కొంచెం మీకు ఏంటంటారు షార్ట్స్ అనేవి కొంచెం వీడియో చూసి కొంచెం ఇంట్రెస్ట్ ఉండే విధాలి అని చెప్పేసి ఈ కెమెరా అయితే తీయడం అయితే జరిగింది. చెప్పేసి ఆల్రెడీ మాటలోనే కెమెరా అని చెప్పేసి. సో ఇది తీయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఒకళ్ళ హెల్ప్ అనేది అవసరం లేదు, మనంతా మనమే సింగిల్ గా అయితే దీంతో మంచి మంచి షార్ట్స్ తీయచ్చు. నేను చాలా వరకు రీసెర్చ్ చేసి ఏ కెమెరా బాగుంటుందో చూసి మన బడ్జెట్ లో ఏది సెట్ అవుతుందో రీసెర్చ్ చేసి ఏ కెమెరా అనేది తీసుకున్నాను. ఇంకెక్కువ లేట్ అయితే చేయను, ఆ కెమెరా అయితే మీకు చూపించేస్తాను ఇప్పుడు. సో దిస్ ఈస్ ఆ కెమెరా Insta360 X3. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ఈ కెమెరా తోటే మనకైతే కంటెంట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను తీస్తున్న మొబైల్ అనేది నాకు చాలా ఇబ్బంది అయితే పెడుతుంది. సామ్సంగ్ F55 అనుకుంటాను. ఒక్కోసారి స్టక్ అయిపోవడం చాలా, అందువల్ల సరిగ్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేకపోతున్నాను కొంచెం దీని గురించి కూడా. సో అందుకే ఇది తీసుకోవడం జరిగింది. మెయిన్గా అసలు మనం ఛానల్ అనేది స్టార్ట్ చేసి బట్ వీడియోస్ ఏమి అప్లోడ్ చేయట్లేదు, అలా అప్పుడప్పుడు చేస్తాను. బట్ ఇప్పుడైతే కంటిన్యూస్గా చేయాలని ఒక ఆలోచనతోటి కెమెరా అనేది తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ నుంచి మన ఛానల్లోని వీడియోస్ అనేవి వస్తుంటాయి. ఖచ్చితంగా మంచి క్వాలిటీలో మంచి మంచి షార్ట్స్ తో అయితే మీకు వస్తాయి. మెయిన్ మోటోలాకి ద బెస్ట్ ఏంటంటే Insta360. నేను చాలా వరకు రీసెర్చ్ చేసి బడ్జెట్లో అయితే ఇదైతే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ ఇప్పుడు ఏ షార్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది ఒకసారి చూసేద్దాం. సో ఇక్కడ నుంచి మన ఛానల్లో ఇందులోనే మనకైతే వీడియోస్ అనేవి వస్తాయి. ఇది మొత్తం 360 వ్యూ అనేది మనకు కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే నేను ఏదైనా ఒక వీడియో చేసేటప్పుడు అవతల రోడ్ని చూపిస్తూ లేదా వీడియో చేసేటప్పుడు డైరెక్ట్ బైక్ని చూపిస్తూ కూడా చేయొచ్చు. చుట్టుపక్కల ఏం జరుగుతుంది అనేది కూడా మీకైతే నేనైతే క్లియర్గా అయితే చూపించడానికి అయితే ఇదైతే మనకైతే యూజ్ అవుతుంది. సో ఇప్పుడు అలా కాదు, కొంచెం క్వాలిటీ వీడియో అందించాలి అండ్ ఇంకొకరు అవసరం లేకుండా మనం ఏ విధంగా వీడియో తీసుకోవచ్చు అనేది అయితే ఇప్పుడు నేను చిన్న రైడ్ చేసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో నైట్ ఫీడ్ అయితే అవుతుంది. సో త్వరగా రైడ్ ముగించుకుని వచ్చేద్దాం. ఓకే, 360 కనబడుతుంది అనుకుంటాను. దిస్ ఈజ్ మై బైక్. ఓకే, తెలుసు కదా మన బైక్ ఏ విధంగా ఉంటుందో, బట్ ఇంత నేను హ్యాండ్తో హ్యాండిల్ చేయగలను లేదని చూడాలి. అండ్ దట్స్ ఎ వీడియో గైస్. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మన క్యామ్ కూడా ఎలా ఉందో కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఈ క్యామ్కి సంబంధించి, మైక్కి సంబంధించి, సెల్ఫీ స్టిక్కి సంబంధించి అన్నిటికి సంబంధించి లింకులు అనేవి కింద పెడతాను. ఒకవేళ మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ లింక్ క్లిక్ చేసి అయితే పర్చేస్ అయితే చేయండి. మన ఛానల్కి ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. సో ఇక నుంచి మన ఛానల్లో బైక్ రివ్యూస్ కానీ, మోటో లాగ్స్ కానీ మన Insta360 X నుంచి అయితే వీడియోస్ అనేవి వస్తుంటాయి. సో మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సేఫ్ డ్రైవ్, బీ హ్యాపీ.